దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఏటా 11.6% వృద్ధి నమోదుకు అవకాశమున్న డేటా సెంటర్ మార్కెట్ విస్తరణలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సెంటర్ పాలసీ 4.0ను తీసుకువచ్చింది. 2024 నుంచి 29 మధ్యకాలంలో రాష్ట్రంలో భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడమే ఈ పాలసీ లక్ష్యం. పాలసీ ఆమోదం పొందడమే తరువాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గూగుల్ డేటా సెంటర్ను సాధించుకువచ్చారు మంత్రి నారా లోకేష్ గారు. ఒకప్పుడు చంద్రబాబు గారి కృషితో మైక్రోసాఫ్ట్ సంస్థ అమెరికా తర్వాత బయట దేశాలలో తన మొదటి కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే విధంగా లోకేష్ గారి కృషితో గూగుల్ సంస్థ అమెరికా తర్వాత బయట దేశాలలో తన అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. 50,000 కోట్ల పెట్టుబడి, 25,000 మందికి ఉపాధి కల్పించే ఈ డేటా సెంటర్ గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ చేంజర్గా మారనుంది. ఇక ఇప్పుడు తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో 87,520 కోట్ల పెట్టుబడితో మరో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ఇంత భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావడం దేశ చరిత్రలోనే సంచలనం. ఈ ఘనత కూడా మంత్రి లోకేష్ గారికి దక్కుతుంది. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ సంస్థ 16,466 కోట్లతో విశాఖలోనే మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ప్రముఖ డేటా సెంటర్ సిటీఆర్ఎల్ఎస్ కూడా 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ డేటా సెంటర్లతో ఒక ఎకోసిస్టమ్ తయారై సమీప భవిష్యత్తులో విశాఖ ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్ గా మారనుంది. విశాఖను ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు గారికి, లోకేష్ గారికి విశాఖ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు.